హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ అవివేక్. ఒకరోజు ఒక అడవిలో చీమ వేగంగా పరిగెత్తుతున్నది. అలా పరిగెత్తుతున్న చీమకు కొద్దిసేపటికి ఎలుక ఎదురొచ్చింది. ఆ ఎలుక చీమని ఇలా అడుగుతూ ఉంది. చీమ చీమ ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అప్పుడు చీమ ఇలా అంది, అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. ఆ జంతువు చాలా పెద్దదనేసి ఎలుక భయపడి, అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అలా అవి రెండు పరుగు ప్రారంభించాయి. అవి ఆ రెండు పరిగెడుతుండగా వాటి రెండిటికి ఒక కుందేలు ఎదురొచ్చింది. అలా పరిగెడుతూ వస్తున్న ఆ రెండింటిని కుందేలు ఇలా అడిగింది, ఎందుకలా పరిగెడుతున్నారు? ఏమయ్యింది ఏమైంది చీమ అని అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ. అవునవును, అది పెద్ద జంతువు అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు కలిసిపోయింది. అవి మూడు పరుగు ప్రారంభించాయి. అలా వెళుతూ వెళుతూ పరిగెత్తుతూ ఉన్నాయి. కొంత దూరం వెళ్ళాక ఒకటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ ఆ నక్కకు అదే సమాధానం చెప్పింది. దీనితో ఆ నక్కకు కూడా ఆ జంతువు అంటే చాలా భయం వేసింది. ఆ నాలుగు కలిసి పరుగు ప్రారంభించాయి. నక్క కూడా వాటితో కలిసి పరిగెత్తింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఆగిపోయింది. చాలా పరిగెత్తాను, ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది నక్క. అది పెద్ద గండు చీము, నా వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఏమిటి, గండు చీమ మమ్మల్ని తింటుందా? ఏమిటి, గండు చీమ మమ్మల్ని తింటుందా అని కల్లేర చేస్తూ అడిగింది నక్క. ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి చీమను చూస్తూ కల్లేర చేశాయి. అప్పుడు చీమ, నన్ను తింటుందని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందని ఏమైనా చెప్పానా అంది చీమ. నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క. పిల్లలు, ఇందులో నీతి ఏమిటో తెలుసా?
ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం అవుతుంది.